హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ చాలా సింపుల్ రెసిపీ అండి. ఇంట్లో టీ పెట్టుకున్నంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు ఎవరైనా కానీ తీసుకోవచ్చు. రోజుకు ఒక గ్లాస్ తాగేమో అంటే నీరసం అది ఉండదు. స్ప్రౌటెడ్ మల్టీ మిల్లెట్స్ జావా. స్ప్రౌటెడ్ మల్టీ మిల్లెట్స్ పౌడర్ అనేది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఏ సూపర్ మార్కెట్లో అయినా కానీ మీకు దొరుకుతుంది. ముందుగా ఒక గిన్నెలోకి 2 స్పూన్ల వరకు మల్టీ మిల్లెట్స్ పౌడర్ని తీసుకుని దాంట్లో కొంచెం నీళ్లు వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి 1/2 లీటర్ వరకు నీళ్లు తీసుకుని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుని ఈ మల్టీ మిల్లెట్స్ పౌడర్ ఇంకా నీళ్లు కలుపుకుని ఉంచుకున్నాం కదా, దీన్ని మరుగుతున్న నీళ్ళలో వేసేసుకోవాలి. జావ తయారు చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా 7 నుంచి 10 నిమిషాల పాటు మరిగితేనే ఆ జావ బాగుంటుంది. ఒక 7-8 నిమిషాలు ఉడికించుకునేటప్పటికి మనకి జావ కూడా కొంచెం చిక్కబడుతుంది. 7-8 నిమిషాల పాటు జావని ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నది. ఇప్పుడు దీనిలోకి 1/2 లీటర్ వరకు చిక్కటి మజ్జిగ వేసుకోవాలి. ఒకసారి ఇలా గరిటతో కలుపుకుంటే మనకు జావ రెడీ అయిపోయినట్టే. సాల్ట్ అలవాటు ఉంది అనుకునే వాళ్ళు దీనికి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కలుపుకుంటే మనకి మల్టీ మిల్లెట్ జావ రెడీ అయిపోయినట్టే. ప్రొద్దుటే రోజు ఒక గ్లాసు తాగాము అంటే సాయంత్రం వరకు కూడా నీరసం లేకుండా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కానీ ఈ మల్టీ మిల్లెట్స్ జావ తాగొచ్చు. సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ చూసారు కదండి. మరి రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.